ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 18,000 రూపాయల వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ చెప్పిన మాటను ఆ పార్టీ ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. సిద్దిపేట చేరుకున్న ఆశా వర్కర్ల రాష్ట్ర వ్యాప్త బస్సు జాతరకు సిఐటియు నాయకులు, ఆశా వర్కర్లు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 31న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆశా వర్కర్లు తెలిపారు. ఈ నెల 17న నిర్మల్ జిల్లాలో బస్సు జాతర ప్రారంభమైందన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ బస్సు జాతాకు ఈ జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు అట్లాగే సిఐటియు నాయకత్వం ఘనంగా స్వాగతం పలికారు. ఈ బస్సు జాత ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో మేము ప్రారంభించాం. ఇప్పటికే కొన్ని జిల్లాలు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చాం. ఈ జిల్లా అనంతరం కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ జాతర సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇప్పటికే మా డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాం. ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలి, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యం, ఉద్యోగ భద్రత, ప్రమోషన్స్, పనిభారం తగ్గించాలని ఈ విధంగా 19-20 డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వం ముందు పెట్టాం. అయితే చర్చలు జరిగాయి కానీ నిర్దిష్టంగా వాటిని అమలు చేయాలనే దానిలో ఈ ప్రభుత్వం లేదు. ఇచ్చిన హామీలకు కూడా ఇప్పటి వరకు జీవోలు రాలేదు. అందుకని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ జాతర మేము నిర్వహిస్తున్నాం. నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఆశా వర్కర్ల బస్సు యాత్ర చాలా విజయవంతంగా మంచి స్ఫూర్తితో కొనసాగుతోంది. ఇదే చివరికంతా డిసెంబర్ 31 దాకా కూడా ఈ జాతాన్ని కొనసాగించాల్సిందిగా, అలాగే అన్ని జిల్లాలు కూడా మద్దతు తెలపాల్సిందిగా సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఏవైతే వీళ్ళు చాలా జెన్యూన్ కోరికలు ఉన్నాయి, వాళ్ళు చాలా సాధారణమైన డిమాండ్లు, చాలా న్యాయబద్ధమైన డిమాండ్లని అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని చాలా రోజుల నుంచి కోరుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పెడజోని పెడుతుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో అయినా ప్రభుత్వం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వము, అలాగే ముఖ్యంగా ఈ శాఖను నిర్వహిస్తున్న మంత్రి గారు వీళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి ఈ ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం దిశగా జీవోలు తీసుకురావాలని, వారు మరింత ఉత్సాహంగా దేశానికి, సమాజానికి సేవ అందించే విధంగా వారికి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ ఈ ఆశాల నిర్వహిస్తున్న ఈ జాతాకి మొత్తం కార్మిక వర్గం అంతా కూడా అండదండలుగా నిలిచి వారు న్యాయమైన డిమాండ్లను పొందే వరకు కూడా వాళ్ళ